హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో తెల్ల బఠానీతో 2 రకాల టేస్టీ స్నాక్ రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఈవినింగ్ టైంలో హెల్తీగా, టేస్టీగా, అదేవిధంగా చట్పట్గా స్నాక్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? తప్పకుండా మీరు ఈ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడాలి ఫ్రెండ్స్. సో హెల్తీ ఇంగ్రీడియంట్తో చట్పట్గా స్నాక్ కొత్తగా ఇలా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్నాక్ని ఎంజాయ్ చేస్తారు. సో ఇట్టే చిటికెలో నోరూరించే వెరైటీ అండ్ టేస్టీ 2 టైప్స్ ఆఫ్ డిషెస్ రెడీ చేసేయచ్చు. సో ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఈ టేస్టీ చట్పట్ స్నాక్ రెసిపీ ప్రాసెస్ చేసేసుకుందామా? చాలు ఫ్రెండ్స్, ముందుగా మనము ఇలా బఠానీల్ని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకొని 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ గ్లాస్ వాటర్. సో బఠానీలు వచ్చేసి 250 గ్రామ్స్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను కుక్కర్. 3 విజిల్స్కి మనం బఠానీని బాయిల్ చేసేసుకుందాము. సో ఆఫ్టర్ 3 విజిల్స్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత నేను మీకు చూపించేస్తాను, ఓకేనా? సో మనకి ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకున్నానండి. నెక్స్ట్ మనం ఇంకా తడకాకి ప్రిపేర్ చేసేసుకుందాము. నెక్స్ట్ తడకా కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్ని కడాయి పెట్టేసుకున్నానండి. కడాయిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుంది. నెక్స్ట్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అవి మంచిగా డాన్స్ చేసేసేయాలి. సో పోపు దినుసులు అనేవి మీకు నచ్చిన దినుసులు వేసేసుకోండి. ప్రెజెంట్ నేను ఆవాలు, జీలకర్ర మాత్రమే వేశాను. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒకటి. సో మీకు కొంచెం ఎక్కువ స్పైసీ కావాలంటే 2 పచ్చిమిర్చి వేసేసుకోండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒకటి మీడియం సైజ్. ఈ పోపుకి సరిపడా ఉప్పు. సో లైట్గా సాటే చేసేసుకుందాము. సో తడకా వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తడకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనము ఉడికించుకున్న బఠానీ వేసేసుకుందాము. సో ఒక 2 మినిట్స్ వరకు మనం ఈ తడకాలో ఫ్రై చేసేసుకుందాము. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసేసుకుందామండి. సో ఫ్రెండ్స్, మనకి బఠానీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి వేడిగా ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయింది. సో బఠానీ ఫ్రై చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. సో ఈ వింటర్లో ఇలా ఈవినింగ్ టైం స్నాక్గా వేడిగా ఇలా హెల్దీ బఠానీ ఫ్రై తీసేసుకుంటే సో ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్, అలాగే మనకి ఆ స్నాక్ కూడా మంచిగా జరిగినట్టు ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా మనకి బఠానీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రైనే వినియోగించుకొని మనం చాట్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పిన విధంగా ఒక్క బఠానీ ఫ్రైతో 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది, ఓకేనా? సో ఇప్పుడు మనము చాట్ రెసిపీ ప్రిపేర్ చేసేద్దాము. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. బఠానీ చాట్ కోసం నేను ఇక్కడ ఒక కాఫీ మగ్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు దీనికి బదులు బౌల్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చాలా సన్నగా కట్ చేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసేసుకున్న టమోటో. సో చిన్న సైజ్ ఆనియన్స్ నుంచి 1/2 ఆనియన్ తీసేసుకున్నాను. అదేవిధంగా టమోటో 1/2, పించ్ చాట్ మసాలా, పించ్ ఉప్పు. వన్స్ మిక్స్ చేసేసుకుందాము. 1 బౌల్ బఠానీ ఫ్రై. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత వన్స్ మిక్స్ చేయండి. నెక్స్ట్ లెమన్, వన్స్ మిక్స్ చేసేసుకుందాము.
సో స్మెల్ వాజ్ సూపర్ గుడ్ అసలు. సో మనం ఈ చాట్ ప్రిపేర్ చేసేస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. సో జనరల్గా మనకి ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనేవి పిల్లలు తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు. సో వన్స్ ఇలా ఫ్రై చేసేసి ఇలా చాట్ ప్రిపేర్ చేయండి. సో కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. సో ఇంకా కావాలి అనేసి లాగేస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేది ఇవ్వడానికి కొంచెం వెరైటీగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. సో మనకి బఠానీ చాట్ రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో మనకి పర్ఫెక్ట్గా బఠానీ ఫ్రై, బఠానీ చాట్ రెసిపీస్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్తో మనం 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేను ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేశాను. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. ఇంకా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ లైక్ అనేది నాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా ఇలాంటి టేస్టీ వీడియోస్ అనేవి మీ దగ్గరికి రావడానికి యూట్యూబ్ కూడా మీకు సజెషన్స్ అనేది చేస్తూ ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ వింటర్లో ఈ టేస్టీ హెల్దీ 2 టైప్స్ ఆఫ్ స్నాక్ రెసిపీని మేము ఎంజాయ్ చేస్తాము. మీరు చూసి ఎంజాయ్ చేయండి, ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.